చేసుకుని వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ప్రేమ కనికరము గల మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఆదివారం ఆరాధన కాల సమయంలో తండ్రి నాకు ఇచ్చిన ఇటు కృపని బట్టి వందనాలు తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. మీ మాటలు తండ్రి నేను సిద్ధపడి ఉన్నాను. చక్కటి మాటలు, మా బ్రతుకులను సరిచేసుకునే మాటలు మాకు తెలియపరచండి. విన్న ప్రతి మాట మా హృదయాల్లో భద్రపరుచుకుని మీకు ఇష్టమైన పిల్లలుగా మేము బ్రతికే ధన్యతను ప్రసాదించమని అడుగుచున్నాం నాయన. వినగలిగే చెవులు, గ్రహించే మనసును మీ పిల్లలందరికీ అనుగ్రహించమని చెబుతున్న నాకు మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అందించి తండ్రి గొప్ప జ్ఞానయుక్తమైన మాటలు నా ద్వారా పలికించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మరి ఒకసారి అందరికీ వందనాలండి. ఈరోజు ఒక చక్కటి సందర్భాన్ని మరి దేవుడిచ్చిన మహాకృపను బట్టి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఒక చిన్న మెసేజ్ని నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను. మరి ప్రతి ఒక్కరూ కూడా మనసు పెట్టి దేవుని మాటల్ని విని మన బ్రతుకుల్లో ఒకవేళ లోపాలు ఏమన్నా ఉంటే సరిచేసుకోవలసిన వారంగా ఉన్నాము. విశ్వాసఘాతకులు నాడు ఇశ్రాయేలీల, నేడు క్రైస్తవుల. విశ్వాసఘాతకులు నాడు ఇశ్రాయేలీల, నేడు క్రైస్తవుల అనే ఒక చక్కటి సందర్భాన్ని మనం మాట్లాడుకుందాం. విశ్వాసఘాతకులు అన్న మాట చాలా పెద్దది. ఒక మనిషిని నమ్మకంతో చూసి వారికి అవసరాలన్నీ తీర్చి వారిని ప్రేమగా చూసుకుంటున్న వారు తిరగబడి వారిని మోసం చేసి వెళ్ళిపోయినప్పుడు అలాంటి విశ్వాసఘాతకులు లేరు అని మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే విశ్వాసఘాతకము అన్న మాట చాలా నమ్మక ద్రోహం చేస్తేనే తప్ప, ఒక మనిషి వల్ల చాలా నష్టపోతేనే తప్ప ఆ మాట మనం అన్నం. యేసుక్రీస్తు వారు కూడా ఇస్కరియోతు యోధాని పక్కనే ఉంచుకున్నారు. ఆయనతో ఉంటూ ఆయన చేసిన అద్భుత కార్యాలన్నిటినీ చూస్తూ ఆయనతో పాటు పరిచర్య చేస్తూ ఎంతో చక్కగా క్రీస్తు వారి కూడా సువార్త పరిచర్యలో పాలి భాగస్థుడుగా ఉన్న ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు వారిని శిలువ మరణానికి అప్పగించేశారు. అలాంటి వారిని విశ్వాసఘాతకులు అని మనం అనొచ్చు. ఎందుకంటే నమ్మకంతో ప్రేమించి కూడా పెట్టుకుని చాలా ఇష్టపడిన వ్యక్తి మనల్ని నమ్మించి మోసం చేస్తే అలాంటి వారిని విశ్వాసఘాతకులు అంటాం. అయితే ప్రారంభ కాలంలో ఇశ్రాయేలీలు కూడా విశ్వాసఘాతకులుగా బ్రతికినట్టు మనకి లేఖనాలలో కనిపిస్తూ ఉంటుంది. నాడు ఇశ్రాయేలీలు బ్రతుకు జీవితాన్ని, ఈరోజు క్రైస్తవుల జీవితాల్ని మనం చూసినట్లయితే రెండు కూడా వారి జీవితానికి మన జీవితానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇశ్రాయేలీలు చాలా దుర్మార్గులు, దేవుణ్ణి చాలా బాధ పెట్టారు అని వారి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు క్రైస్తవులు ఏమీ తీసిపోలేదండి. అంతకంటే ఎక్కువగా మనము కూడా దేవుణ్ణి బాధ పెట్టే వారముగానే ఉంటున్నాము. మనకి తెలిసి బాధ పెడుతున్నాం దేవుణ్ణి. గమనించాలి అందరూ కూడా. 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉండటం మనకు తెలుసు. ఎలా ఉన్నారు వారు? బానిసలుగా ఉన్నారు. వెట్టి చాకరీ పనులు చేస్తూ బానిసలుగా ఉండి దేవుణ్ణి గోజాడుతూ వచ్చారు ఇశ్రాయేలీలు అందరూ కూడా. మమ్మల్ని విడిపించండి నాయన, ఈ బానిసత్వంలో నుంచి మమ్మల్ని కాపాడండి అని వారు మూలుగుతూ ప్రార్థనలు చేస్తూ దేవుణ్ణి ఎంతో వేడుకున్నారు, ఎంతో బ్రతిమలాడుకున్నారు, మొరపెట్టుకున్నారు. వారి మాట, వారి ప్రార్థన విన్న దేవుడు కనికరించి వారిని ఐగుప్తు దేశంలో నుండి, బానిసత్వంలో నుండి విడిపించాలి అని దేవుడు అనుకుని మోషే గారి చేత వారిని కనాను దేశానికి నడిపించాలి అన్న ఆలోచన చేశారు. ఇదంతా మనకి తెలిసిన సందర్భమే. అయినప్పటికీ మరి ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే వీళ్ళందరూ కనాను దేశానికి నడిపించే ఆ ప్రయాణంలో వీళ్ళు 40 సంవత్సరాల కాలం పట్టిందంటే కనాను దేశానికి వెళ్ళటానికి. ఎంతగా వీళ్ళు ఎంత అవిధేయతతో బ్రతికారో, దేవుని మీద ఎంతగా తిరుగుబాటు చేశారో, ఆయన్ని ఎంతగా క్షోభ పెట్టారో మనం అర్థం చేసుకోవాలి. కాలినడకన వెళితే ప్రయాణ సౌకర్యాలు ఏమీ లేవు కాబట్టి అప్పుడు
కాలినడకన వెళితే ఐగుప్తు దేశం నుండి కనానుకు వెళ్ళే ఆ టైం ఎంతంటే 40 రోజులు మాత్రమే. 40 రోజులు పట్టే కాలాన్ని 40 సంవత్సరాలు చేసుకున్నారు అంటే కేవలం ఇశ్రాయేలీలు దేవుని మీద తిరుగుబాటు చేయటం, దేవుడు అసహ్యించుకునే కార్యక్రమాలని ఇశ్రాయేలీలు జరిగించటం వలన వారు కనాను దేశానికి వెళ్ళటంలో చాలా లేట్ అయిపోయారండి. అయితే 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించినప్పుడు నా పిల్లల్ని కనాను దేశానికి తీసుకుని వెళ్ళాలి అన్నప్పుడు తక్కువ మంది కాదండి. ఎవరైనా సేవకులతో మహాసభలు పెట్టిస్తున్నప్పుడు ఒక 3-4 రోజులు ఉండాల్సిన అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తారు? మంచిగా షెల్టర్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. వారికి అవసరమైనవన్నీ కూడా సమకూరుస్తారు. ఎలాంటి లోటు లేకుండా వారికి కావలసినవన్నీ కూడా సమకూర్చి మహాసభలకు సేవకుల్ని పిలిచి తద్వారా వారితో వాక్యాన్ని చెప్పించుకోవటం మనందరికీ తెలుసు. అయితే దేవుడు ఒకరిద్దరికి కాదు షెల్టర్ ఏర్పాటు చేయటం. ఎంతమందికి? సుమారుగా 20 లక్షల మందికి పైగా జనాభాకు షెల్టర్ ఏర్పాటు చేస్తున్నారు కనాను దేశంలో. కనాను దేశంలో షెల్టర్ అంటే ఏదో అక్కడ దేశం ఖాళీగా ఉంది, మీరు వెళ్ళిపోయి అక్కడ బస చేయొచ్చు, అక్కడ ఉండొచ్చు అని కాదు. అక్కడ అప్పటికే కనాను దేశంలో అన్యజనాంగం అందరూ కూడా ఆ దేశాన్ని ఆక్రమించుకునేవారుగా ఉన్నారు. వారందరినీ యుద్ధాల చేత దేవుడు తరిమి కొట్టారు. యుద్ధాలలో దేవుడు తోడుగా ఉండి ఇశ్రాయేలీలకి అక్కడ కనాను దేశాన్ని ఖాళీ చేయించి ఇశ్రాయేలీలందరికీ కూడా పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇవ్వాలి అన్న ఆలోచన ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. ఒక ద్రాక్ష గెలని ఇద్దరు తీసుకుని వెళ్తున్నారు అంటే ఆ నేల ఎంత సారవంతమైనదో, ఆ భూభాగం ఎంత గొప్పగా పండుతుందో, ఏ మనిషి కూడా లోటు లేకుండా తినే పరిస్థితి అక్కడ కల్పించి వారిని తీసుకుని వెళ్ళాలని దేవుడు ఆశపడ్డారు. అయితే ఈ 40 సంవత్సరాల కాలంలో వీరు అరణ్యంలో నడిచారు కదా. ఆ నడిచినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వారికి ఆహారం, వారికి మాంసము, వారికి మధురమైన జలాలు ఎంతో చక్కగా పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు వారిని కాపు కాస్తూ ఎంత భద్రపరిచారో అరణ్యంలో మనం ఆలోచించాలి. అరణ్యంలో ఒక మనిషి ఉంటే బ్రతకగలడా? బ్రతకలేరు. కానీ ఇశ్రాయేలీల్ని అరణ్యంలో దేవుడు ఆహారం పెట్టి నడిపించారు అంటే ఆయన ఎంత ప్రేమించారో ఇశ్రాయేలీల్ని. అంత ప్రేమ చూపించిన దేవునికి వీళ్ళు ఎలా మారిపోతున్నారో ఒక మాటను మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 15వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం. వారు నా విషయమై విశ్వాసఘాతకులైరి గనుక నేను దేశమును పాడు చేసేదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇశ్రాయేలీలు ఏం చేశారంట? దేవుని దృష్టికి విశ్వాసఘాతకులుగా ఉన్నారట. చాలా ప్రేమించారండి ఇశ్రాయేలీల్ని దేవుడు. అంత ప్రేమించిన దేవుడే వారిని విశ్వాసఘాతకులు అంటున్నారు అంటే వారు ఎలా చెదిరిపోయారో మనం ఆలోచించాలి. ఇంతకీ ఇశ్రాయేలీలు ఎవరో తెలుసా? వీళ్ళు కనాను దేశంలో పిల్లలు వెళ్ళారు, అంతేనా? ఇశ్రాయేలీల్లో ఎవరు వెళ్ళలేదు కనాను దేశానికి. కాలేబు, యెహోషువ ఇద్దరు మాత్రమే చేరుకున్నారు. ఆ తరువాత ఇశ్రాయేలీల పిల్లలు కనాను దేశంలో చేర్చబడటం, అక్కడ 40 సంవత్సరాలు స్థిరపడిన తరువాత, కనాను దేశంలో 40 సంవత్సరాలు స్థిరపడిన తరువాత వారు ఎలా మారిపోయారంటే మరలా అన్యులుగా మారిపోయారు, విగ్రహారాధన చేసేవారుగా మారిపోయారు, దుర్మార్గులుగా మారిపోయారు. అప్పుడు మాట్లాడుతున్నారండి దేవుడు, నేను ఎంతో గొప్పగా ప్రేమించాను, కాపాడాను, వీళ్ళందరినీ కనాను దేశానికి తీసుకుని వెళ్ళాను, అక్కడ సమృద్ధిగా పండే భూమి మీద వారిని ఉంచి వారిని పోషించి సంరక్షిస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? నా దృష్టికి విశ్వాసఘాతకులుగా అయిపోయారు. ఎందుకంటే దేవుడు చేసిన అద్భుతాలన్నీ చూసిన వారు ఈ ఇశ్రాయేలీలు. 40 సంవత్సరాల తర్వాత మరి వాళ్ళు అలా తిరగబడి వేరే దేవుణ్ణి మా దేవుడు అన్నట్టుగా పూజలు చేస్తూ అన్యజనాంగంలో కలిసిపోతే దేవుడు ఏమైపోవాలండి?
మోషే గారు ఇశ్రాయేలీయులను ఒక మాట అన్నారు, ద్రోహులారా అని తిట్టడాన్ని బట్టే మోషే గారిని విడిచిపెట్టలేదు కదా దేవుడు. నా పిల్లల్ని ఇంత మాట అంటావా మోషే, నా పరిశుద్ధతను అవమానపరుస్తావా అని వెంటనే పనిష్ చేశారు మోషే గారిని. కానీ ఇప్పుడు దేవుడే మాట్లాడుతున్నారు, ఇశ్రాయేలీలు విశ్వాసఘాతకులుగా అయిపోయారు. నా దృష్టికి అంటే చిన్న మాట కాదండి, ఇదేమి చిన్న మాట కాదు. దేవుని చేత అలాంటి మాట అనిపించుకున్నారు అంటే వారు ఎంత నష్టపోతున్నారు అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మనము కూడా నష్టపోతున్నామండి. ఏమంటున్నారు ఇక్కడ? వారు నా విషయమై విశ్వాసఘాతకులైరి గనుక నేను దేశమును పాడు చేసేదను. దేశాన్ని పాడు చేసేస్తారంట. ఒక మంచి దేశానికి పంపించారు, అలాంటి దేశంలో వీరు అన్యజనాంగంగా మారిపోయారు. ఇలాంటి వారు అక్కడ ఉండటానికి వీల్లేదు. అక్కడ దేశాన్ని పాడు చేసి ఒక కరువును రప్పించి వారిని బబులోను చెరలోకి పంపించినట్లుగా మనకి లేఖనాల్లో కనిపిస్తూ ఉంటుందండి. బబులోను చెరకు పంపించేశారు. వీళ్ళకి బుద్ధి రావాలి. వీళ్ళకి ఏం చెబుతున్నా ఎంత చేస్తున్నా కానీ కనీసం కృతజ్ఞత లేని వారుగా బ్రతుకుతున్నారు అని వారి విషయంలో దేవుడు చాలా విసిగిపోయారండి. చాలా విసిగిపోయారు, వేషారిపోయారు. ఎవ్వరు కూడా ఇంత ఓపికగా ఉండరండి. ఇశ్రాయేలీలు చేసిన దుర్మార్గత అంతా ఇంత కాదు. దేవుణ్ణి బాధ పెట్టే విషయంలో వారు ఎంత దారుణమైన స్థితికి దిగజారిపోతున్నారో మనకి వాక్యాన్ని చదువుతూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. ఎంత పెంచుతున్నా, పోషిస్తున్నా, వారికి ఆహారం పెడుతున్నా, మధురమైన జలాల్ని ఇస్తున్నా వారి చెప్పులు అరిగిపోలేదట, వారి బట్టలు మాసిపోలేదు, వారి ఒళ్ళు అలిసిపోలేదు. ఎలాంటి పరిస్థితిలో దేవుడు వారిని కాపాడుతున్నా కానీ దేవుని మీదే తిరుగుబాటు చేస్తున్నారు అంటే ఇంకేమనాలండి? ఒక గొప్పగా చూసే వ్యక్తి మీద తిరగబడితే ఏమంటారు? ఒక కుటుంబంలో తండ్రి ఉన్నాడు, తన కుమారుడు తండ్రి మీద తిరగబడితే తండ్రికి ఎంత బాధ ఉంటుందండి? ఎంత బాధ ఉంటుంది? నా గుండెల మీద తన్నవరని, నా గుండెల మీద ఎత్తుకుని పెంచాను, నిన్ను ఆడించాను, నీకు కావలసినవన్నీ ఇచ్చాను, అవసరాలన్నీ తీర్చాను, ఎంతో ప్రేమగా చూసుకున్నాను, నా భుజాల మీద ఎక్కించుకున్నాను రా నిన్ను, కానీ నువ్వు నన్ను ఇంత బాధ పెడతావని నేను అనుకోలేదని ఒక తండ్రి తన బిడ్డ విషయంలో ఎలా అయితే బాధపడతాడో దేవుడు కూడా ఇశ్రాయేలీల విషయంలో అలాగే బాధపడుతున్నారండి. అంతకంటే ఎక్కువగానే వారి విషయంలో బాధపడుతున్నారు. చూద్దాం మరొక మాట. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని చూడండి. అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగునట్లుగా ఇశ్రాయేలు వంశస్థులారా, నిశ్చయముగా మీరును నాకు విశ్వాసఘాతకులైరి, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగునట్లుగా అంటే భార్యాభర్తల గురించి మాట్లాడుతున్న సందర్భంలో మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఒక పురుషుడు స్త్రీ గురించి మాట్లాడుతూ పెళ్ళిలో అనేక ప్రమాణాలను చేస్తూ ఉంటారు, పురుషుడు కానీ స్త్రీ కానీ. అలా ప్రమాణాలు చేస్తున్నప్పుడు నీకు కష్టంలోనూ, బాధలోనూ, వేదనలోనూ, సుఖదుఖాలలోనూ అన్నింటిలోనూ నేను తోడుగా ఉంటాను, నీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా నేను తోడుగా ఉంటాను అని భర్త భార్య ఇద్దరు కూడా ప్రమాణాలు చేసుకుంటారు. మనందరం కూడా చేసిన వారమే అలాగా. మరి ఎంతమంది ఆ ప్రమాణాలను నిలబెట్టుకుంటున్నారో ఎవరికి వారే ఆలోచించుకోవాలి. భర్తకు కష్టం వస్తే భార్య తోడుగా ఉంటుంది, భార్యకి కష్టం వచ్చినప్పుడు భర్త తోడుగా ఉండటం ఇవన్నీ తెలుసు. కానీ సమాజంలో భార్యాభర్తల విషయంలో ఎలా ఉంటున్నారు అని మనం ఆలోచిస్తే ఒకరిని ఒకరు మోసపరుచుకుంటూ, కించపరుచుకుంటూ, ఒకరిని ఒకరు అవమానపరుచుకుంటూ చాలా దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు స్త్రీ పురుషులు ఉంటున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది సమాజంలో. ఈరోజు ఎన్నో షోలు వచ్చేసినాయి. అంటే భార్యాభర్తల తగాదాల మీద ఎలా ఉంటున్నారో, దయ్యం ప్రతి ఒక్కరిని కూడా ఎలా ఆడుకుంటుందో మనం అర్థం చేసుకోవాలి. చేసిన ప్రమాణానికి విలువ లేకుండా చేసేస్తుంది అపవాది మన మధ్యలోకి దూరి. కానీ నిజంగా ప్రమాణం చేసిన వారు దాన్ని నిలబెట్టుకోవటానికి తారసపడుతూ ఉంటారు. అది నిలబెట్టుకోలేకపోతే మన పరిస్థితి ఏంటి?
ఒక భర్త తన భార్యను అమితముగా ప్రేమించి తనకిష్టమైనవన్నీ తను అడగకుండానే ఆ స్త్రీకి సమకూరుస్తున్నప్పుడు ఆ స్త్రీ మోసపుచ్చిందనుకో, భర్తను చులకనగా చూస్తుందనుకో, లేకపోతే వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటుందనుకో, అది భార్య విషయంలో కావచ్చు, భర్త విషయంలో కావచ్చు, ఇలాంటి వారిని ఏమంటున్నారు? విశ్వాసఘాతకులు అంటున్నారు. ఒక భార్య విషయంలో భర్త ద్రోహం చేసిన, భర్త విషయంలో భార్య ద్రోహం చేసిన విశ్వాసఘాతకులు అంటున్నారు. అంటే ఎంత భయంకరమైన మాట చూడండి. ఒక భర్త భార్యను మోసపుచ్చితే, ఒక భార్య భర్తను మోసపుచ్చితే వారు ఎలా అయితే విశ్వాసఘాతకులు అవుతారో, ఇశ్రాయేలు వంశస్థులారా మీరు నా దృష్టికి విశ్వాసఘాతకులుగా ఉన్నారు అంటున్నారు. అంటే ఎంత ద్రోహం చేస్తే దేవుడు ఈ మాట పలుకుతారో మనం ఆలోచించాలి. ఎంతో ఓపికండి నిజంగా. దేవునికి ఎంత దీర్ఘశాంతం ఉందో మనం ఆలోచించాలి. ఆనాడు ఇశ్రాయేలీల్ని ఓర్చుకున్నారు. కానీ దేవుడు అసహ్యించుకునే కార్యక్రమాలు బాగా ఎక్కువైపోయినాయి ఇశ్రాయేలీల మధ్యలో. ఎప్పుడైతే అసహ్యించుకునేవి వారు ప్రేమిస్తున్నారో వెంటనే దేవుడికి ఇంకా చాలా కోపం వచ్చిందని తట్టుకోలేకపోయారు. ఆయన చాలా బాధపడుతూ మాట్లాడుతున్నారు, ఇశ్రాయేలు వంశస్థులారా నా దృష్టికి మీరు విశ్వాసఘాతకులుగా ఉన్నారు. చదువుదామని మరలా. అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగునట్లుగా ఇశ్రాయేలు వంశస్థులారా నిశ్చయముగా మీరును నాకు విశ్వాసఘాతకులైతిరి. దేవుని దృష్టికి విశ్వాసఘాతకులు. మరల వారిని వారు బాగు చేసుకోవడం చాలా కష్టమండి. దేవుని దృష్టిలో మనం విశ్వాసులుగా ఉండాలి, విశ్వాసఘాతకులుగా కాదు. విశ్వాసులుగా, నమ్మకమైన విశ్వాసులుగా మనం ఉండాల్సింది పోయి విశ్వాసఘాతకులుగా ఉంటున్నారేమో. ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారు అంతకంటే ముందుగా ఒక మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు అని మాట్లాడుతున్నారండి. ఏ దేశం విశ్వాసఘాతకంగా బ్రతుకుతుంది అంటే దేవుడు కనాను దేశంలో వారిని చూడాలి అనుకున్నారు. ఆ దేశము దేవుని దృష్టికి విశ్వాసఘాతకంగా కనిపిస్తుందట. మీరు ఒకవేళ అనుకోవచ్చు, ఇశ్రాయేలు వంశస్థులారా మీరు అనుకోవచ్చు, ఎవరైనా నీతిమంతులుంటే వారిని బట్టి ఈ దేశాన్ని నేను కాపాడుతాను అని మీరు అనుకోవచ్చు. కానీ అలా కాపాడుతాను అనుకోవటం మీరు చాలా పొరపాటు చేసినట్లే. ఎందుకంటే ఆ దేశంలోనంట నోవాహు, దానియేలు, యోబు ఇలాంటి నీతిమంతులు ఉన్నా కానీ నేను కాపాడను అని చెబుతున్నారు దేవుడు. నీతిమంతులను బట్టి దేవుడు మనల్ని కాపాడుతాడు అని మనము కూడా ఒక అపోహలో ఉంటాం. చాలామంది ప్రయాణాలు చేస్తున్నప్పుడు నేను ఒకరి దగ్గర విన్నాను. కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు చాలామంది అన్యాయంగా లోకానుసారంగా బ్రతుకుతున్న వారు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు. ప్రయాణంలో వెళుతున్నప్పుడు సేవకులు ఉన్నారు కదా, ఆయన్ని బట్టి మమ్మల్ని రక్షించేస్తారు దేవుడు, మేము ఎంత దుర్మార్గులమో, ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా తీసుకొస్తారు అని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే నీతిమంతుని చేత తమ్ము నీతిని బట్టి తమ్ముని మాత్రమే కాపాడుతాను తప్ప తమ నీతిని బట్టి మిమ్మల్ని ఎంత మాత్రము కూడా కాపాడను నేను అని మాట్లాడుతున్నారు. కాపాడరంట. ఇశ్రాయేలీల్ని దేవుడు కాపాడను అని చెబుతున్నారు అంటే ఇంతకీ ఎవరో మీరు మర్చిపోకూడదు. పిల్లల గురించి మాట్లాడుతున్నాను నేను. ఇశ్రాయేలు వంశస్థులు ఎవరు? ఇశ్రాయేలీలు అరణ్యంలో రాలిపోయారు. గమనించాలి మీరు. అర్థమవుతుందమ్మా అందరికీ? ఇశ్రాయేలీలు అరణ్యంలో రాలిపోయారు.
కనానుకు చేరుకున్నది ఎంతమంది అంటే కాలేబు యెహోషువాలు. అయితే వారి పిల్లలు సంతానాలు మాత్రం కనాను దేశానికి చేరుకున్నారు. వారి గురించి దేవుడు మాట్లాడుతున్న సందర్భాలనే నేను చూపిస్తున్నాను మీకు. అలాంటి దేశంలో మీరు అన్యాయంగా అక్రమంగా బ్రతుకుతున్నారు కదా, ఆ దేశాన్ని నేను కరువు రప్పించి పాడు చేసేస్తాను అని మాట్లాడుతున్నారు దేవుడు. ఇంకా వీళ్ళు ఏం చేస్తే వీరిని క్షమిస్తారు చెప్పండి? దేవుడు ఏం చేస్తే క్షమిస్తారు? నోవాహు చాలా నీతిమంతుడు కదా, దానియేలు గారు చాలా నీతిమంతుడు కదా, యోబు గారు చాలా నీతిమంతుడు కదా. అలాంటి నీతిమంతులు ఉంటే మేము కాపాడబడిపోతాం, మేము ఎలా ఉన్నా పర్వాలేదు, అదిగో ఆ నీతిమంతులను బట్టి దేవుడు మనల్ని రక్షించేస్తారు అన్న అపోహతో మీరు ఉంటే గనక అది మానుకోండి. ఎందుకంటే ఎవరి నీతి వారిని తీసుకుని వెళ్తాది తప్ప మరొకరిని కాదు. ఆ కిందే మాట్లాడుతూ అదే యెహెజ్కేలు గ్రంథం చూడండి, 14వ అధ్యాయము 20వ వచనం. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు, కానీ కుమారునినైనను కుమార్తెనైనను రక్షింపజాలకుందురు. ఎవరి నీతి చేత వారినే రక్షించుకుంటారు, కానీ కుటుంబాన్ని కూడా రక్షించే పరిస్థితి లేదట. ఇప్పుడు నా భర్త చాలా నీతిమంతుడుగా ఉన్నాడు కదా, చాలా యథార్థవంతుడుగా ఉన్నాడు కదా, నా భర్తను బట్టి నా కుటుంబం అంతా బాగుపడిపోతుంది అని మీరు అనుకోవద్దు. నా భార్య నీతిమంతురాలుగా ఉంది కదా, ఆమెను బట్టి నా కుటుంబం అంతా రక్షింపబడుతుంది అని అనుకోవద్దు. పిల్లలు నీతిమంతులుగా ఉన్నారు కదా, వారిని బట్టి మమ్మల్ని దేవుడు క్షమించేస్తాడు అని మీరు అనుకోవద్దు. కుమార్తెను కానీ కుమారుణ్ణి కానీ కుటుంబంలో ఎవరు ఉన్నా కానీ ఎవరి నీతి వారినే రక్షిస్తుంది అని చెబుతున్నారు. ఎవరి నీతి వారినే కాపాడుతుంది. అందుకనే ఎవరికి వారు నీతిమంతులుగా ఉండాల్సిన వారంగా మనం ఉన్నాం, నీతిమంతులుగా. ఒక నోవాహు గారిని గురించి ఆలోచిస్తే, ఒకనాడు నోవాహు గారిని బట్టి వారి కుటుంబాన్ని రక్షించారు దేవుడు, అవునా కదండి? వారి కుటుంబాన్ని నోవాహు జలప్రళయం నుండి తప్పించారు దేవుడు. ఒక యోబు గారిని బట్టి ఆయన కుటుంబాన్ని ఆయనకి మరలా తిరిగి ఇచ్చేసినట్టు మనకు తెలుస్తుంది ఆయన యథార్థ ప్రవర్తనను బట్టి. ఒక దానియేలు గారు ప్రాణాలకి తెగించి వెళ్ళిన వ్యక్తి, ఆయన ప్రార్థనాపరుడండి. ఆయన్ని తిరిగి వెనక్కి లాగి మరలా దేవుడు సురక్షితంగా దానియేలు గారిని కాపాడినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే వారి నీతిని బట్టి అప్పుడు నేను వారిని క్షమించానేమో వారి కుటుంబాలని, కానీ ఈరోజు మనమున్న పరిస్థితిలో ఒకవేళ మీరు ఆలోచిస్తే కనుక ఇశ్రాయేలీల్ని దేవుడు ఎందుకు కాపాడని అంటున్నారో మనం ఆలోచిస్తే, వారు దేవుడు చేసిన అద్భుత కార్యాలు అన్ని కళ్ళతో చూశారండి. వాళ్ళు కళ్ళతో చూశారు, వాటిని అనుభవించారు, ఎంతో రక్షణ భాగ్యాన్ని పొందుకున్నారు. వాళ్ళు దేవుడు రక్షణలో వారు ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఇంత గొప్ప అద్భుతాలు చూసి కూడా వీళ్ళు చేసిన పని ఏంటండి? విశ్వాసఘాతకులుగా దేవుని మీద తిరుగుబాటు చేస్తూ బ్రతుకుతున్నారు. అంటే అప్పుడు వారిని క్షమించినట్టుగా, అప్పుడు వారిని కాపాడినట్టుగా ఇప్పుడు కాపాడను. ఎందుకంటే మీరన్నీ తెలిసి చేస్తున్నారు, అన్నీ చూశారు, నేను చేసిన ప్రతి దాన్ని కూడా అనుభవించారు. అనుభవించి నా మీద తిరుగుబాటు చేస్తే మిమ్మల్ని ఎలా కాపాడాలి, నేను ఎలా క్షమించాలి మిమ్మల్ని అని దేవుడు ప్రశ్నిస్తే ఇశ్రాయేలీల దగ్గర సమాధానం లేదండి. అందుకే ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతూ ఒక మాట అంటున్నారు చూడండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి చదవండి అమ్మా. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొరనైనను ప్రార్థననైనను చేయకుము, నన్ను బతిమాలు కొనుకము, నేను నీ మాట వినను. ఈ మాట చాలా భయాన్ని పుట్టిస్తూ ఉంటుందండి. అది ఒక ఇశ్రాయేలీల గురించే కాదండి, అలా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి వర్తించే మాట. నీవు ఇశ్రాయేలీల కొరకు ప్రార్థన చేయొద్దు ఇర్మియా,
వారి కొరకు మొరపెట్టొద్దు ఇర్మియా, ప్రార్థననైనను చేయకుము, నన్ను బ్రతిమిలాడుకోవద్దు. ఒకవేళ నువ్వు బ్రతిమిలాడినా మొరపెట్టినా వారికి ప్రార్థన చేసినా కానీ నీ మాట నేను వినను. ఎవరి మాట విన్నంటున్నారు దేవుడు? సామాన్యుడు కాదండి ఇర్మియా గారు, ప్రవక్త, ఒక గొప్ప ప్రవక్త. అలాంటి వ్యక్తి మాట కూడా దేవుడు వినను అంటున్నారు అంటే ఇశ్రాయేలీయులను బట్టి దేవుడు ఎంత బాధపడుతున్నారో మనం ఆలోచించాలి. వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తావేమో, మొరపెడతావేమో, బ్రతిమిలాడుకుంటావేమో. చెయ్యొద్దు ఇర్మియా, చెయ్యొద్దు, దయచేసి చెయ్యొద్దు. వారి కోసం ప్రార్థన చేసి నన్ను బాధ పెట్టొద్దు అని దేవుడు కోరుకుంటున్నారు. ఒకవేళ నువ్వు నా మాట వినకుండా వారి కోసం నువ్వు ప్రార్థన చేసినా నేను మీ మాట వినను అంటున్నారు. చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటారండి. వ్యక్తిగత ప్రార్థనల్లో ఎక్కువగా మన అవసరాల కోసం అడిగేవారు కొంతమంది ఉంటారు. జ్ఞానంలో నన్ను నడిపించండి అని అడిగేవారు కొంతమంది ఉంటారు. కానీ నిస్వార్థంతో ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవునికి ఇష్టమవుతుందండి. ఎలా పడితే అలా ఉంటూ, మన హృదయాల్ని ఎలా పడితే అలా ఉంచుకుంటూ ప్రార్థన చేస్తే వినరండి ఆయన. ఇది దేవుని మాటగా చెబుతున్నాను. అందరూ కూడా మన ప్రవర్తనని ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ, ఎప్పటికప్పుడు బాగు చేసుకుంటూ, మన ప్రవర్తనని చూసుకుంటూ మనం దేవుణ్ణి విజ్ఞాపన చేయాలి తప్ప ఎలా పడితే అలా బ్రతుకుతూ ఆయనకి ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆయన వినరు. ఇదిగో గొప్ప ప్రవక్త ఇర్మియా గారి ప్రార్థనే దేవుడు విన్నంటున్నారు. ఎందుకని? ఇర్మియా గారు అనీతిమంతుడుగా లేరు అక్కడ. ఇశ్రాయేలీలు దుర్మార్గులుగా ఉన్నారు. మంచి వారి కొరకు ప్రార్థన చేస్తే నేను వింటాను తప్ప దుర్మార్గులుగా, నా దృష్టికి ఘాతకులుగా బ్రతుకుతున్న వారి గురించి ప్రార్థన చేస్తే నేను వినను ఇర్మియా అంటున్నారు. వారికి బుద్ధి రావాలి. వారికి బుద్ధి వచ్చిన తరువాత నేను వారిని విడిపిస్తాను. అప్పటి వరకు వాళ్ళు ఎక్కడున్నారు? ఇందాక చెప్పాను నేను, బబులోను చెరకి ఇశ్రాయేలీల పిల్లల్ని దేవుడు అప్పగించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. బబులోను చెరలోకి వెళ్ళిపోయిన తరువాత దేవుడేమీ వదిలేయలేదండి వారిని అక్కడికి పంపించినా. కానీ తండ్రి తన కుమారుడు ఏదైనా తప్పు చేసినప్పుడు బయటికి గెంటేస్తాడు. వాడు తెలుసుకోవాలి, రావాలి. వాడికి బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వస్తే నేను వాడిని చేర్చుకుంటాను అంటాడు. అంతే తప్ప పగతోనో, కోపంతోనో, ద్వేషంతోనో తన కుమారుడిని పంపించడు. ఆ కుమారుడు మారాలి అన్న ఆలోచనతో ఒక తండ్రి ప్రేమను కుమారుడిని బయటకు పంపించి చూపిస్తాడు. వాడు ఒంటరిగా ఉంటే, వాడు ఏమీ చేసుకోలేని వాడిగా, కనీసం తినడానికి ఆహారం లేని వాడిగా అయిపోయినప్పుడు నా విలువ వాడికి తెలుస్తుంది అని ఒక తండ్రి తన కుమారుడు కోసం ఎలా అయితే ఆలోచిస్తాడో అలాగే దేవుడు కూడా ఆలోచించారు ఇశ్రాయేలీయుల కోసం. వారిని చెరలోకి పంపిస్తున్నానంటే నాకేమీ సంతోషం కాదు. నా దృష్టికి విశ్వాసఘాతకులుగా అయిపోయారు కదా, ఇలాంటి వారిని బబులోను చెరలోకి పంపిస్తే అక్కడికి వెళ్ళిన తరువాత నా విలువ తెలిసి వస్తుంది వాళ్ళకి. అప్పుడు నేను వారిని విడిపిస్తాను ఇర్మియా, అప్పటి వరకు నువ్వు ప్రార్థన చేయొద్దు అని ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలీలు దేవుని దృష్టికి అలా ఉన్నారు. ఆనాడు ఇశ్రాయేలీలు దేవుణ్ణి బాధ పెట్టారు కదా, ఈనాడు క్రైస్తవులుగా మనం క్రీస్తుని బాధ పెట్టేవారముగా మనం కనిపిస్తున్నాం. చూడండి, హెబ్రీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు, 4 నుంచి చదివేయండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్న మన గురించి ఆలోచించినట్లయితే మన పరిస్థితి ఎలా ఉందండి? మనం ఏమన్నా తక్కువ తిన్నామా అండి? ఇశ్రాయేలీలు దేవుణ్ణి ఎంత ఏడిపించారో, ఎంత బాధ పెట్టారో అంతకి రెట్టింపు బాధని ఈరోజు మనము దేవుణ్ణి బాధ పెడుతున్నామండి.
ఎలా బాధ పెడుతున్నా? ఒక్కసారి బాప్తిస్మం పొందుకొని దేవునిలోకి వచ్చిన తర్వాత తప్పిపోయిన వారు ఉన్నారా లేదా చెప్పండి? బాప్తిస్మం తీసుకున్న వారందరూ నీతిమంతులుగానే బ్రతికేస్తున్నారా? తీసుకున్న తొలినాళ్ళలో చాలా బాగుంటారు. ఒక నెల 2 నెలలు లేకపోతే ఒక సంవత్సరం పాటు చాలా భక్తిగా ఉంటారు, చాలా భయముతో ఉంటారు. కానీ రాను 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 వారి భక్తి సన్నగిల్లిపోతూ ఉంటుంది. ఆ భక్తి సన్నగిలిపోయిన తరువాత ప్రారంభపు స్థితి కంటే దేవునిలోకి వచ్చి లోకంలో కలిసిపోయిన వాడి స్థితి చాలా భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. అదే మాట్లాడుతున్నారు ఇక్కడ. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో ఎలా ఉంటారంట? దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. ఒకప్పుడు యూదులు యేసుక్రీస్తు వారిని సిలువ వేసే ఆ టైంలో ఎలా జరిగింది? వారు లేఖనాలు తెలియక యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు. ఆయన దేవుని కుమారుడిగా అంగీకరించలేదు ఇశ్రాయేలీలు కానీ యూదులు కానీ, అంగీకరించలేదు. కానీ ఈరోజు క్రీస్తుని అంగీకరించి బాప్తిస్మం పొంది దేవునిలోకి వచ్చిన మనము ఆయన్ని అంగీకరించి కూడా ప్రతి దినము ఆయన్ని సిలువ వేసే వారముగా ఉంటున్నాము అంటే మనలాంటి వారిని మరలా భక్తిలోకి తీసుకోవటం మన తరమవుతుందా అండి? భక్తిలోకి రావటం మన తరమవుతుందా? చాలామంది తాగుబోతులు ఉంటూ ఉంటారు. వాళ్ళని అడిగితే ఆ రోజు అంటారు, నేను ఈ ఒక్కరోజుకే తాగుతున్నాను, రేపటి నుంచి మానేస్తానంటారు. చూసారా? అంటే అప్పటికప్పుడే వాళ్ళు ఆ మాట అంటారు, మళ్ళీ వెంటనే తర్వాత రోజు మామూలుగానే ఉంటారు మరలా. ఇదేంటి మానేస్తానన్నావు కదంటే ఈ ఒక్కరోజే అంటారు. అంటే ఒక తాగుబోతైనా తన పనిని మానుకోవచ్చేమో, కానీ దేవునిలోకి వచ్చి మనం లోకంలో కలిసిపోతే చాలా ప్రమాదంలోకి మనల్ని అపవాది తీసుకుని వెళ్ళిపోతుంది. మరలా దేవునిలో ఉన్నాము అనుకుంటాం అంతే. మనం దేవునిలో ఉంటున్నట్టే దేవుణ్ణి మోసం చేస్తూ దేవుని దృష్టికి విశ్వాసఘాతకులుగా బ్రతుకుతున్న క్రైస్తవులు లేకపోలేదండి ఈ సమాజంలో. ఎంత దారుణంగా నాశనం అయిపోతున్నారో, క్రైస్తవుల గురించి ఎన్ని వివాదాలు బయలుదేరుతున్నాయో మనం చూస్తున్నాము. కానీ మనల్ని బట్టి అనేక మంది మారే అవకాశాన్ని మనం కల్పించాలి, మన నీతిని బట్టి, మన భక్తిని బట్టి. కానీ మనల్ని చూసి ఎదుటివాడు పాడైపోతున్నాడు అంటే మన ప్రవర్తన ఎలా ఉంది అసలు చూసుకోవాలి. మన ప్రవర్తనని చూసుకోవాలి. ఒక్కసారి బాప్తిస్మం తీసుకుని దేవునిలోకి వచ్చిన తర్వాత బ్రతుకుదాములే ఇంకా టైం ఉంది కదా బ్రతుకుదాములే, ఇది కాదండి. ఒక్కసారి వచ్చాము అంటే ఇంకా చచ్చేంత వరకు కూడా క్రీస్తుకి మాదిరికరంగా బ్రతికి ఉండవలసిన వారంగా మనం ఉన్నాం. క్రీస్తులా బ్రతుకుతున్నారంటే ఎవరూ చేయలేకపోతున్నాం. ఎందుకని? బ్రతకటం లేదు మనం ఆయనలా. ఆ అపోహలో ఉన్నాం, దేవుణ్ణి మోసం చేస్తున్నాం మనం. ఇది మనకి తెలియకుండా జరుగుతుందో తెలిసి జరుగుతుందో ఎవరికి వారే ఆలోచించుకోవాలి. ఒక్కసారి గనక తప్పిపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చివరిగా ఈ మాట చూసుకుని ముగించుకుందాం. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనాన్ని చదవండి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. చాలాసార్లు చదువుకున్నామండి మాట. ఏశావు ఏం పోగొట్టుకున్నాడు? జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకున్న తరువాత పోగొట్టుకునేంత వరకు కూడా దాని విలువ అతనికి తెలియలేదు. ఆ విలువ తెలిసొచ్చేటప్పటికి దాన్ని వెతుకుతున్నాడు కానీ అతనికి దొరకటం లేదు. ఎందుకని? అది మనకి దక్కుతున్నప్పుడే, అది మనకి దగ్గరగా వచ్చినప్పుడే దాన్ని పొందుకోవాలి తప్ప అది పోయిన తరువాత మనం దాన్ని వెతికినా మనకి దొరకదు. ఒక బంగారం ఉందనుకోండి, చాలా విలువైన వస్తువు అది. దాన్ని ఏం చేస్తాం? మనం భద్రపరుచుకుంటాం, బీరువాలో పెట్టి దానికి చక్కగా తాళాలు వేసి ఆ తాళాలని చాలా జాగ్రత్తగా భద్రపరుస్తూ ఉంటాం. దాని విలువ తెలియక ఒకవేళ ఎక్కడన్నా పాడేశారనుకో,
పాడేస్తే అది పోయింది, అది దొరకటం లేదు, కనిపించటం లేదు. ఇదిగో ఇది చాలా విలువైన వస్తువు, నేను అలా పక్కన పెట్టాను, అది పోయింది, కనిపించటం లేదు అంటే వెతికిన దాని విలువ తెలిసిన తర్వాత అది వెతుకుతున్నా దొరకనప్పుడు మనకి ఇంకా ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. ఆ వస్తువు మన చేతిలో ఉండగానే దాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. దాన్ని పోగొట్టుకున్న తర్వాత వెతికినా మనకి ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. ఇక్కడ యాషావు కూడా తన జ్యేష్ఠత్వపు హక్కు ఉన్నంత కాలం కూడా దాని విలువ అతనికి తెలియలేదు, కానీ యాకోబు గారికి తెలిసింది. ఆ విలువను ఆయన దక్కించేసుకున్నారు. ఇక్కడ యాషావు పోగొట్టుకున్న తర్వాత ఎలా వెతుకుతున్నాడట? శ్రద్ధగా వెతుకుతున్నాడంట. చిన్న బంగారం పోగు కనిపించకపోతే మొత్తం ఇల్లంతా తుడిచేస్తాం మనం. అది ఎక్కడుంటుందో, ఎక్కడో దిక్కున వస్తుంది కదా, తుడిస్తే బయటకు వస్తుంది కదా అని, కంటికి కనిపించినప్పుడు అలా శ్రద్ధగా వెతుకుతున్నారంట. కానీ ఆయనకి మారు మనసు పొందే అవకాశం దక్కలేదు యాషావుకి. ఈరోజు మన స్థితి ఆలోచిస్తే, ఒకసారి బాప్తిస్మం తీసుకుని దేవునిలోకి వచ్చిన తరువాత దేవుని కోసం బ్రతికే ఆ బ్రతుకు విలువ మనకి అర్థం కాకపోతే గనక మన విలువను మనం పోగొట్టుకునే వారముగా, క్రీస్తు స్వరూపాన్ని మనం పోగొట్టుకునే వారముగా ఉంటే మనల్ని మరలా నూతన పరచటం అసాధ్యము అంటున్నారు. ఇశ్రాయేలీలు విశ్వాసఘాతకులే, దేవుణ్ణి బాధ పెట్టారు కదా. ఈరోజు క్రైస్తవులైన వారు యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఆయన నిజ రక్షకుడని మనం నమ్మి కూడా ఆయన్ని మోసం చేస్తున్నాము అంటే మనల్ని ఏమనాలో చెప్పండి దేవుడు? అంతకంటే విశ్వాసఘాతకుల కంటే ఏమన్నా పెద్ద మాట ఉంటే అదే మనం. ఈరోజు క్రీస్తు గురించి తెలుసుకుని కూడా దుర్మార్గంగా బ్రతుకుతున్నామంటే మనల్ని ఏమనాలండి? విశ్వాసఘాతకులుగా కదండి, విశ్వాసులుగా మనం బ్రతకాలి. విశ్వాసము చాలా గొప్పది. మరి ఇలాంటి మనకు ఉంది, విశ్వాసం ఉందండి. దేవుణ్ణి నమ్ముతున్నాం, ఆయన పరలోకంలో ఉన్నారని. యేసుక్రీస్తు వారు శిలువ మరణమయ్యారు మన కోసమని నమ్ముతున్నాం. పరలోకం ఉందని, నరకం ఉందని, అన్నీ మనకి కనిపించేవి కనబడనివి కూడా ఉన్నాయి అని మనం నమ్ముతున్నాం కదా. నమ్ముతున్నాం అంతే అండి, వాటి కోసం మనం బ్రతకటం లేదు. క్రీస్తు మన కొరకు మరణించారు, ఆయన శిలువ మరణం అయిపోయారు అని నమ్ముతున్నాం. కానీ ఆయన మన కొరకు ఆయన అంత బాధపడి శిలువ మరణం పొందారు అంటే ఆయన మరణానికి ఒక సార్థకత చేకూర్చాలి మన బ్రతుకు జీవితం. కానీ ఆ బ్రతుకే మనకి లేనప్పుడు దేవుని దృష్టిలో ఇశ్రాయేలీలు ఎలా అయితే విశ్వాసఘాతకులుగా ఉన్నారో ఈరోజు విశ్వాసుల జాబితాల్లో ఉండవలసిన మనము కూడా విశ్వాసఘాతకులుగా మారిపోతున్నామేమో. క్రైస్తవులుగా మనం బయటకు చెప్పుకుంటున్నాము అంటే మనం బ్రతికితేనే చెప్పుకోవాలండి మేము క్రైస్తవులమని. ఆ బ్రతుకు లేనప్పుడు మనం క్రైస్తవులం కాదు. దేవుడు ఒప్పుకోవాలి మనల్ని క్రైస్తవులని, గొప్ప విశ్వాసులని ఆయన ఒప్పుకోవాలి. అంతే తప్ప మనకి మనం చెప్పుకోవటం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. మన బ్రతుకును బట్టి, మన జీవితాన్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి, మనం దేవుని కోసం బ్రతుకుతున్న ఆ స్థితిని బట్టి దేవుడు మనల్ని ఒప్పుకోవాలి. అలాంటి గొప్ప విశ్వాసులుగా మనందరం బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ సమయాన్ని మరి అప్పగిస్తాను. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు తండ్రి విశ్వాసఘాతకులుగా బ్రతుకుతున్న వారి జీవితాల్ని మా కళ్ళ ముందు పెట్టి ఉన్నారు నాయన. ఒకవేళ మేము కూడా తండ్రి మిమ్మల్ని నమ్ముకుని రక్షింపబడి మీ దృష్టికి విశ్వాసఘాతకులుగా మా ప్రవర్తనను మార్చుకుంటున్నామేమో నాయన. తండ్రి, మా ప్రవర్తనను మేము సరిచేసుకుని మీ కొరకు ఉన్నతమైన విశ్వాసులుగా బ్రతికే ధన్యతను ప్రసాదించండి తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. విన్న మాటల్ని మా హృదయాల్లో భద్రము చేసుకుని మీకిష్టమైన పిల్లలుగా మేమందరము బ్రతికే ధన్యతను ప్రసాదించండి నాయన. ఇదిగో తండ్రి, నా తరువాత చెప్పబోతున్న మీ కుమారులకు మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అందించండి నాయన. అనేకమైన జ్ఞానయుక్తమైన మాటలు మాకు అందించి మా బ్రతుకులను సరిచేసుకునే మాటలు మాకు అందించమని అడుగుచున్నాము తండ్రి. ఇదిగో నాయన, ఈ మాటలను బట్టి మరింత జ్ఞానవంతులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని తండ్రి, మీ వాక్యాన్ని ఇంకా లోతుల్లోకి అర్థం చేసుకుని మీ కొరకు ఉన్నతంగా బ్రతికే ధన్యతను ప్రసాదించమని, ఈ ఆరాధన అంతా కూడా మీకు మహిమకరంగా జరుగులాగున సహాయం అందించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.